213వ యాకోబు పత్రిక 213వ పేజీ. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గతించిన కొన్ని దినాలలో మరి పితరుల యొక్క ప్రయాణాలను గురించి మనం ఆలోచించాం. పితరుడైన అబ్రహాము ప్రయాణాన్ని గురించి ఆలోచించాం. పితరుడైన యాకోబు ప్రయాణాన్ని గురించి ఆలోచించాం. పితరుడైన ఇస్సాకు ప్రయాణాన్ని గురించి ఆలోచించాం. అలానే ఆ పితరులకు మరి దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు మరి ఫలించడు కొమ్మగా ఉన్న ఇస్సాకు జీవితాన్ని, వారి జీవిత యాత్రను మనం గావించాం. వీఆర్ ఆల్ ఆన్ ఏ జర్నీ. జీవితంలో దేవుడు నీ నుండి నా నుండి కోరుకున్నది మన జీవిత యాత్రను సరైన రీతిగా ముగించాలని. ద ఎండ్ షుడ్ బి మోర్ బ్లెస్సింగ్ దాన్ ద బిగినింగ్. మనము ప్రారంభించిన మన జీవిత యాత్రలో మన ముగింపు దేవుని ఆశీర్వాదంతో ముగించాలని కోరుకుంటాం. పితరుల జీవితాల్లో మనం గమనిస్తే, పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితాలను మనము చాలా క్షుణ్ణంగా 4 ఆదివారాలు మనం ధ్యానించాం. పోయిన వారం బాబు వాక్యం చెప్పాడు కనుక నేను మిస్ అయ్యాను. కొన్ని రోజులు ఈ ఫిబ్రవరి మాసంలో మిగిలిన వాక్యాలను, ప్రవక్తల ప్రయాణాలను గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. ప్రతివారు ప్రయాణము చేస్తున్నారు, ప్రతివారు వారి జీవితయాత్రలో ప్రయాణము చేస్తున్నారు. కానీ నీ జీవితంలో నీవు నేర్చుకోవలసింది, మన జీవితాల్లో మన దేవుడు మనకు చెప్తాడు, ఆల్ దీస్ పీపుల్ వెదర్ దే ఆర్ పేట్రియాట్స్, వెదర్ వారి జీవితంలో వారు పితరులైనా, వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వారి దేవుడు వారి పేరును ప్రస్తావిస్తూ వారి దేవుడని చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడండి. అలాంటి వారైనా వారి జీవితంలో తప్పు చేసినప్పుడు తప్పును దేవుడు గమనించాడు, వారిని శిక్షించాడు. మనం గమనించాలి మన జీవితాల్లో మనము ఎలా జీవించాలి. వాక్యంలోనికి వెళ్ళేటప్పుడు ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. ఒక క్రైస్తవ సంస్థ వారికి ప్రీచర్స్ కావాలి, దేవుని యొక్క సేవ జరిగించడానికి ఇవాంజలిస్ట్ కావాలని అడ్వర్టైజ్మెంట్ చేశారట. అది పోలాండ్ దేశంలో జరిగింది. భయంకరమైన చలి ప్రాంతం అది. అక్కడ భయంకరమైన చలి, మంచు పడుతుంది, అడుగుల కొద్దీ మంచు పడి ఉదయకాలం ఉంటుంది. ఒక యవనస్తుడు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన ఉదయకాలం ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ను చూసి ఆయన అప్లై చేసుకున్నాడు. ఆయనకు ఒక కాల్ లెటర్ వచ్చింది, నీకు ఇంటర్వ్యూ ఉంది, నీకు కాల్ లెటర్ వచ్చింది, నువ్వు రమ్మని చెప్పాడు. ఆ యవనస్తుడు ఆ లెటర్ చదువుకున్నప్పుడు భయపడిపోయాడు. అందులో ఏమందంటే, ఆ ఊరి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మిషనరీ ఇంటిలో నీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. మామూలుగా ఆ పరిస్థితి ఎలా ఉందంటే, ఆ మామూలుగా బస్సులు ట్రైన్లు వెళ్ళలేని అంత మంచు ఉంది. అంత మంచు స్థలములో ఆయనను సాధారణంగా ఉన్న ఇంటికి ఉండి 2 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఒక మిషనరీ ఇంట్లో నీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. అక్కడి దాకా బాగుంది. 2వ లైన్ ఉంది, అక్కడికి నీకు ఉదయం 4:30 గంటలకు నీకు ఇంటర్వ్యూ ఉంది. ప్రార్థన చేసుకొని దేవుని కొరకు సమర్పించుకున్న ఈ యవ్వనస్తుడు అన్నాడు, హౌ కెన్ ఐ గో, బట్ ఐ కెన్ నాట్ మిస్ ఇట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మిషనరీ బ్యాండ్. దేవుని యొక్క సేవ జరిగించే ఒక గొప్ప మిషనరీ సంస్థ అది. ఇంత గొప్ప సంస్థలో నేను సేవ చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడని ఎన్నో రోజులు నేను కలలు కన్నాను. ఈ అవకాశాన్ని ఎలా వదులుకోవాలి అని ప్రార్థన చేసుకున్నాడు. రాత్రి పడుకోలేదు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, వయసు ఎలాగైనా తగ్గించేటట్టు చూడు ప్రభువా. ఉదయకాలం చేస్తే 5-6 అడుగుల ఎత్తు కలిగిన మంచు పడి ఉంది. తన ఇంటి నుంచి బయలుదేరాడు. 3 గంటలకే బయలుదేరాడు. నడుచుకుంటూ 4:20కి అక్కడ ఆ స్థలాన్ని చేరుకున్నాడు. 4:20కి చలి భయంకరమైన చలిలో వణుక్కుంటూ 4:20కి వెళ్ళాడు. తన కాల్ లెటర్లో 4:30కి రమ్మని ఉంది. ఆయన 4:20కి వెళ్ళి బయట మంచుకు తన బట్టలు మొత్తం తడిచిపోతుంది మంచుతో. ఆ చలికి వణుక్కుంటూ 4:30 దాకా వెయిట్ చేశాడు. ఎగ్జాక్ట్లీ 4:30కి బెల్లును ఒక్కసారి మాత్రమే కొట్టాడు. బెల్లును ఒక్కసారి కొట్టి మళ్ళా వణుక్కుంటూ ఉన్నాడు. 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఎవరు రాలేదండి. అట్ 5 o'clock ఒక స్త్రీ వచ్చి, అయ్యా లోపలికి రాని వాకిలి తెరిచింది. ఆమె తలుపు తెరవగా ఆ యవనస్తుడు లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే ఆమె కూర్చోయ్యా, మిషనరీ గారు వస్తారు అన్నాడు. 5 గంటల నుంచి 5 నుంచి 6 అయింది, 6 నుంచి 7 అయింది, 7 నుంచి 8 అయింది. 8 అయిపోతుంది. ఆ కుమారుడు కూర్చొని ఆ చలి నుంచి కొంచెం ఉపశమనం పొంది లోపల కొంచెం వెచ్చగా హీటర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చొని ఉన్నాడు.
తన చేతిలో బైబుల్ ఉంది, చేతులు వణుకుతూ ఉన్నాయి. ఏమడుగుతారో ఒక ముసలి వ్యక్తి ముందుకొచ్చి గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అని అడిగాడు. సార్ ఐఎమ్ డూయింగ్ గుడ్ అన్నాడు. డిడ్ యూ కమ్ ఫర్ ఇంటర్వ్యూ అని అడిగాడు. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా? ఆయన అన్నాడు, అవునండి. ఆయన ఓకే, ఇంతకుముందే ఆయనకు 300 ప్రశ్నలు పంపారు. ఆయనకు, ఈ కుమారునికి ఇంటర్వ్యూకు పిలిచిన వారికి అందరికీ 300 ప్రశ్నలు, బైబిల్లో నుండి 300 ప్రశ్నలు పంపారు, క్వశ్చనైర్ పంపారు. ఈ 300 ప్రశ్నల్లో ఒక 10 ప్రశ్నలు అడుగుతాం, ఈ 10 ప్రశ్నలకు మీరు ఆన్సర్ చెప్పాలి అని అన్నారు. కుమారుడు ఈ 300 ప్రశ్నల్లో సారు ఏమడుగుతానని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఆర్ యూ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ అని అడిగాడు. వెంటనే యవ్వనస్తుడు తన బట్టలు అన్ని సర్దుకొని నిలబడి చేతులు కట్టుకొని ఎస్ సార్ ఐఎమ్ రెడీ అని అన్నాడు. అప్పుడు ఆ ముసలివాడైన ప్రీచర్, ఆ ఇవాంజలిస్ట్, ఆ మిషనరీ ఏమన్నాడంటే వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ బైబుల్ అని అన్నాడు. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ బైబుల్? ఆ యవ్వనస్తుడు నవ్వుకుంటూ BIBLE. వెంటనే ఆ మిషనరీ అన్నాడు, సెకండ్ ఇచ్చి ఓకే యువర్ ఇంటర్వ్యూ ఇస్ ఓవర్, గెట్ అవుట్, యూ కెన్ గెట్ అలాంగ్ అని అన్నాడు. యవనస్తుడు బయటకు వచ్చి షూస్ వేసుకుంటూ నా ఇంటర్వ్యూ అయినట్టా కానట్ట, 300 ప్రశ్నలు పంపారు, 10 సార్లు చదువుకున్నా, మోషేను గురించి అడుగుతాడు అనుకున్నా, యేసేపును గురించి అడుగుతానన్నా, యేసుప్రభుని గురించి అడుగుతాను అనుకున్నా, ఫిలిప్పును గురించి అడుగుతాను అనుకున్నా, ఈయన వచ్చి బయట కవర్ నా బైబుల్ మీద కూడా ఆ అక్షరానికి స్పెల్లింగ్ ఉంది, ఈయన బైబుల్ అని ఎందుకు ఈ చిన్న క్వశ్చన్ వేశాడని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ఆయనకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని వెళ్ళాడు. అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన ఆ లెటర్ చదువుకున్నాడు. అందులో యూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ మిషనరీ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ అని ఉంది. చాలా సంతోషపడ్డాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మిషనరీ అపాయింట్మెంట్ కావాల్సిన డే ఆయన వెళ్ళాడు. వెళ్తే ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన CEO రూమ్లో కూర్చొని ఉన్నాడు, ముసలాయన. ఆయన లోపలికి వెళ్ళి, అయ్యా 300 ప్రశ్నలు పంపించారు, ఒక్క ప్రశ్న కూడా మీరు నాకు వేయలేదు, నన్ను ఇంటర్వ్యూ చేయనే లేదు కదయ్యా మీరు అంటే ఆయన అన్నాడు, ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐసు ప్రాంతంలో 4:30కు రావడమే నీ యొక్క టైం సెన్స్ను నేను గమనించా, నీ ప్రిపరేషన్ను నేను గమనించా. నీవు 4:30కు వస్తుంది కానీ నేను కిటికీ దగ్గర నిలబడి నేను గమనిస్తూ ఉన్నా. 4:30 అని చెప్తే 4:20కి నువ్వు వచ్చి బయట నిలబడి ఉండడం నేను గమనించిన. ఐ హ్యావ్ సీన్ యువర్ టైమ్లీ కాన్షియస్నెస్. నీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయాన్ని నేను చూచా. నీవు 4:30 దాకా బయట వణుక్కుంటూ 4:30కు ఒకటేసారి బెల్లు కొట్టడము, నీ పేషెన్స్ను నేను గమనించా. ఒకటేసారి బెల్లు కొట్టావు, 20 నిమిషాలు రాలే, మనమైతే టగనగనగనగన కొడతాం కదని, ఒకటేసారి కొట్టావు. నీ పేషెన్స్ను నేను గమనించా. లోపలికి వచ్చి కూర్చున్న నీ పద్ధతిని, నీ యొక్క ఒబీడియన్స్ను నేను గమనించా. 3 గంటలు నేను రాకపోయినా నువ్వు అక్కడే కూర్చున్నావు, నీ ఒబీడియన్స్ను నేను గమనించిన. నేను ప్రశ్నకు రెడీనా అంటేనే నువ్వు లేచి నిలవబడి చేతులు కట్టుకోవడం, నీ ప్రిపరేషన్స్ను నేను గమనించాను. దేవుని సేవకు దీన్ని మించిన సుగుణాలు ఏది అవసరం లేదు నాన్న. యు నో హూ ఈజ్ హీఈస్ D.L. Moody. ప్రపంచాన్ని ఈ దినాలలో క్రైస్తవ సంస్థలన్నిటిలో D.L. Moodyలో చదువుకున్నారు క్రైస్తవులు అంటే వాళ్ళు నెంబర్ 1 అండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతివాడు తన జీవితంలో గొప్పవాడు కావాలనుకుంటాడు, ప్రతివాడు తన జీవితంలో ప్రవక్త కావాలనుకుంటాడు, ప్రతివాడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కావాలనుకుంటారు. డూ యూ హ్యావ్ ద టైమ్లీ సెన్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? దేవునికి ఇచ్చే సమయం, దేవుడు ఎదురు చూస్తున్న సమయం, దేవుని ఆరాధించడానికి వస్తున్న సమయం, దానిని నీ ఇష్టానుసారం వాడుకుంటున్నావు కదా. వెన్ ఎవర్ యూ కమ్, గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్. Do you have the timely sense when you wanted to visit God? దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి అంటే, ఐఎమ్ నాట్ కీపింగ్ ఎనీబడి ఇన్ మై మైండ్. ఆలోచించండి, దేవుడు నీ నుండి చూసేది ఏంటమ్మా? నువ్వు ఎంత ఇస్తున్నావని కాదు, ఏ సమయానికి వచ్చావని. దేవుడు నీ నుండి చూసేది ఏంటమ్మా? ఏమి వింటున్నావని కాదు, ఎలా వింటున్నావని. దేవుడు నీ నుండి చూసేది ఏదమ్మా? నీ జీవితంలో, నీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు జరుగుతున్నాయని ఆయన చూస్తాడమ్మా. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనం వచ్చుడది
నేను వాస్తవానికి దేవుడు నాకు ఆ వాక్యం చూపిమన్నాడు, నేను చూపించలే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ వాక్యం ఉంది. మీరు సహవాసమునకు వచ్చునని తగులాడున కొరకేనా అని ఉందండి. మీరు నా ఆలయమునకు రావడం తగులాడు కొరకేనా? మీరు రాకపోవడం మంచిది కదా అంటాడు పౌలు. ఈ ఉదయకాలం సంఘానికి వచ్చిన ప్రతి సభ్యునితో నేను చెప్తున్నా, నో సండే యూ షుడ్ గో హోమ్ వితౌట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా నువ్వు వెళ్ళకూడదు. దేవుని కొరకు మండే ప్రవక్తగా, మండే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎలా ఉంటావు? 3వ సార్దీసు సంఘానికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్దీసు సంఘంతో నువ్వు వెచ్చగానైనా ఉండు, నువ్వు చల్లగానైనా ఉండు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు నులివెచ్చనగా ఉన్నావు. కాబట్టి నా నోటి నుండి నిన్ను ఉమ్మివేస్తున్నా. నా సంఘంలో ఉన్నవారు రోషము కలిగినా ఉండాలి. వాత వేయబడిన మనస్సాక్షి మరి యూదాలాగైనా ఉండాలి. జీవితంలో గమనించండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గాడ్ ఈజ్ టెలింగ్ యూ, దేవుడు నీతో చెప్తున్నాడమ్మా, టైమ్ ఈజ్ కమింగ్. దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన పని యందు ఆసక్తి గలవాడు ధన్యుడు అని వాక్యంలో ఉంది. 9-10 గంటలకు మనం గుడి అనుకున్నప్పుడు 10 గంటలకు లేకపోతే ర్యాప్చర్ అయితే చెప్పండి, ర్యాప్చర్ అయితే నువ్వు విడవబడితే, వై కాంట్ వి థింక్ టూ సీరియస్ అబౌట్ గాడ్? దేవుని కొరకు మనం ఎందుకు సీరియస్గా ఆలోచించమండి? ఆఫీసులకు అట్లా వెళ్తామా? మెట్రో ట్రైన్లకు మనం అట్లా వెళ్తామా? ఆలోచించండి. థింక్ అబౌట్ దిస్. దేవుడు నిన్ను ఆలోచించమంటున్నాడమ్మా. నథింగ్ ఐ గెట్ ఈవెన్ ఇఫ్ యూ కమ్ లేట్, ఐ విల్ ప్రీచ్ ద సేమ్ మెసేజ్, బట్ యూ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ద ప్రివిలేజ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చే అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పోతాయి కదా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపవద్దని ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది. 2014లో ఉమెన్స్ కమిటీ రిట్రీట్ ఉంది. అందులో జాయ్ చెరీన్ యొక్క వాక్యం చెప్తారు. ఉదయకాలం నుంచి వాన పడుతుంది. అప్పుడు ఆ దినాల్లో ఉన్న ఉమెన్స్ ప్రెసిడెంట్ వాళ్ళు నా రూమ్కి వచ్చారు. ఎవరు రారు పాస్టర్ గారు. నేను అన్నాను, అమ్మ చెప్పిన సమయానికి మీరు ప్రారంభించండి, నేను నా రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ స్పిరిచువలీ ప్రేయర్ఫుల్ మ్యాన్. నేను చెప్పడం లేదు దేవుడు ఎలా పనిచేస్తాడో. అప్పుడు లిల్లీ నా దగ్గరకు వచ్చింది. అందరినీ పంపించే మన ఇద్దరం ప్రార్థన చేద్దాం. నేను లిల్లీ చేయబట్టుకొని ప్రార్థన చేశామండి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈవెన్ కొంతమంది సంఘ సభ్యులు ఉన్నారు, ఇంకా బతికి ఉన్నారు లేడీస్ మన సంఘంలో, ఆ సంఘంలో ఉన్నారు. 10 నుంచి 11 గంటల దాకా వాన ఆగిపోయిందండి. రావలసిన వాళ్ళందరూ వచ్చారు. 11 గంటలకు మళ్ళీ వాన ప్రారంభమైందండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఎందుకు కాదండి? మన జీవితాల్లో ఎందుకు కాదండి? We are not standing in the places of the Lord. దేవుని యొక్క సన్నిధానంలో మనము నిలబడటానికి మనము సరైన రీతిగా మనము తర్బీదు కావడం లేదండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన వాక్యానికి వెళ్దాం. ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడైనా ఎలా చేయగలిగాడు? మొదటి రాజుల గ్రంథం 16 ఆయన ప్రయాణం 7 విషయాలను మనం ఇది ఉదయకాలం గమనించాలి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన జీవితాన్ని గురించి కొంచెం రాయబడి ఉంది. ఒక్కసారి దాన్ని ధ్యానిద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అంటే యెహోవాయే నా దేవుడు. ఏలియా అంటే యెహోవాయే నా దేవుడు. ఇతడు గిలాదు కాపురస్తుడు అని వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఇతన్ని గూర్చి ద్వితీయోపదేశకాండంలో దేవుడు ముందుగానే చెప్పాడండి. మోషే లాంటి ప్రవక్తను నేను పంపుతాను. ఈయనైతే మన్నాను కురిపించాడు, ఆయన అగ్నిని కురిపిస్తాడు. ద్వితీయోపదేశకాండం, దయచేసి బైబిల్ ఉన్నవారు తీసి నాకు సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 17-18 వచనాలు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 17-18 వచనాలు దయచేసి ఎవరైనా తీసి చదవలసిందిగా కోరుకుంటున్నా. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 17-18. మరియు యెహోవా
నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు నేను పుట్టించదను, అతని నోట నా మాటలను ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినట్లు యావత్తును అతడు వారితో చెప్పును. ఉదయకాలం గమనించండి, నీవు పుట్టక ముందే, నీ జీవితంలో దేవుని కొరకు వాడబడ ముందే దేవుడు నీకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నీవు అనేకులకు ఆశీర్వాదంగా కావాలని, నీ జీవితము కేవలం నీకు నీ కుటుంబముకు మాత్రం కాకుండా సమాజానికి, సంఘానికి దేవుని కొరకు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మెనీ ఆఫ్ us so engrossed, we have been engrossed in our own thinking. మన జీవితాల్లో మనల్ని గురించి ఆలోచిస్తున్నాం, మన కుటుంబాలను గురించి ఆలోచిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఏలియా మల వంటి స్వభావము గల మనుషుడే. ఆయనను గురించి దేవుడు చెప్తూ, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, ఎందుకు ఈయన ఇంత గొప్ప కార్యాలు చేశాడు? ఆయన గిలాదు కాపురస్తుడు. గిలాదు అంటే స్థిరత్వం. గమనించాలి, ఆయన ఎక్కడ తన జీవితాన్ని ప్రారంభించాడు అంటే, గిలాదు అంటే ఫర్మ్నెస్, స్థిరత్వం. తన జీవితానికి ఒకే ఒక నిర్వచనం ఉంది. తన జీవితంలో తను మాట్లాడిన ప్రతి మాటకు మొదటి మాట ఒక మాట ఉంది. తను ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు ఒక సన్నిధి వస్తుందని ఆయన గమనించాడు. ఏలియా ఎక్కడికి వెళ్ళినా ఆయన నోటులో నుండి వచ్చే మాట ఏంటో తెలుసా? ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం, ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నాను. ఎక్కడ ఏలియా నిలబడితే ఆయన యొక్క స్థిరత్వం ఏంటో తెలుసా? తను ఎక్కడ నిలబడినా దేవుడు తనతో పాటు ఉన్నాడు. ఈ ఉదయకాలం విశ్వాసుల జీవితంలో అస్థిరత్వం ఏంటో తెలుసా? నీవు నిలబడిన స్థలంలో దేవుడు లేడని. చాలా మంది అంటారు, పాస్టర్ గారు చర్చ్ అంటే ఇలా ఉండాలి, గోపురం ఇలా ఉండాలి, గోపురం మీద ఒక శిలువ ఉండాలి, ఆ శిలువలకు లైట్ వేయాలి, దాని మీద యేసు ప్రభు అని రాయాలి, అదే మా మందిరం. ఏలియా అంటాడు, నేను ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని సన్నిధి ఉంది. చాలా మంది నాతో అన్నారు, ఇది పాస్టర్ గారు, ఇది సంగమా పాస్టర్ గారు, ఇది దేవుడు ఆరాధించే స్థలమా? మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేయాలి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో మోషే యిత్రో మందను భయంకరమైన అడవిలో మందను మేపుచుండగా ఒక పొద కాలిపోవుచుండెను, కానీ అది పూర్తిగా కాలిపోలేదట. మోషే అంటాడు, నేను ఆ తట్టు వెళ్ళి ఆ పొద ఎలా పూర్తిగా కాలిపోదో నేను చూచేదను. కాలిపోతున్న భయంకరమైన అరణ్యపు ఎండలో యెహోవా దేవుడు ఆ పొద మధ్యలో నుండి మోషేతో మాట్లాడాడు. చర్చ అది? సిలువుందా? పరిశుద్ధులు ఉన్నారా? ఈ ఉదయకాలం నిన్ను ప్రశ్న వేసుకోవాలి, ఎందుకు నీకు స్థిరత్వం లేదు? ఎందుకు నీ జీవితంలో ఏలియాలాగా నువ్వు దేవుని కొరకు పని చేయలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం నీకు నుండి దూరం అవుతుంది? స్థిరత్వం లేదు మన జీవితంలో. నా సన్నిధి, నేను ఎక్కడ నిలబడితే అది దేవుని సన్నిధి. యెహోషువ, మోషే చనిపోయాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన ఆ యోర్దాను, భయంకరమైన యోర్దాను దగ్గర నిలబడ్డాడు. ప్రభువా, మోషే లేడు, మోషే చేతికర్ర లేడు, నేను ఈ యోర్దాను ఎలా దాటుతానయ్యా అన్నప్పుడు ఆయన పక్కన యెహోవా సేనాధిపతి అంటే యేసు ప్రభు నిలబడ్డాడట. ఆయన అంటాడు, యెహోషువ, నీవు నిలవబడిన స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడవండి. జాగ్రత్తగా వినాలి. దీని అర్థం ఏంటమ్మా? నేను ఎక్కడ నిలబడితే అదే పరిశుద్ధమైన స్థలం. నేను పరిశుద్ధుడు. ఆయన అంటాడు, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆర్ యు ఎ సెయింట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీవు పరిశుద్ధంగా ఉన్నావా? మనకెందుకు స్థిరత్వం లేకపోతుంది? ఆయన అంటాడు, నేను ఎవని సన్నిధిన నిలబడి, హీ ఈస్ గ్రౌండెడ్ ఇన్ ద లార్డ్. ఆయన దేవునిలో నిలబడగలిగిన వాడండి. ఏలియా మనమంటి స్వభావము కలిగిన మనుషుడే, కానీ మనం నిలబడుతున్నావా? ప్రయాణంలో విశ్వాస యొక్క మొట్టమొదటి ప్రయాణం, నీ విశ్వాసము మీద నీవు నిలబడాలి. వాని మాటలు వింటాం, వీని మాటలు వింటాం, వాని మాటలు వింటాం. అమ్మా, బాగా గమనించండి, యేసును కాకుండా ఏ గుసగుసలైనా నీ జీవితాన్ని చెడగొడుతుందమ్మా. యేసును గూర్చిన గుసగుసలు కాకుండా
యేసును గూర్చిన గుసగుసలు కాకుండా, ఆర్ఆర్కే మూర్తి అంటాడు, యేసును గూర్చిన గుసగుసలు కాకుండా ఏ గుసగుసలు కూడా నీకు సరిపోవయ్యా. ఎవడైనా నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే, సంఘాన్ని గురించి మాట్లాడుతుంటే యేసుని గురించి ఎప్పుడన్నా చెప్పాడమ్మా? చెప్పండి. పాస్టర్ గారు ఇట్టంట, పెద్ద అట్టంట, ఆయన ఇట్టంట, ఆమె ఇట్టంట, దాని గురించే మాట్లాడారు. కానీ యేసయ్య ఎంత గొప్పవాడో, యేసయ్య ఎంత సౌమ్యుడో, యేసయ్య ఎంత అద్వితీయ దేవుడో దాని గురించి నీకు గుసగుసలు మాట్లాడారా? చెవుకోసుకుంటారు కదా. స్థిరత్వం లేదమ్మా. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఈ ఉదయకాలం నేను నీ ప్రయాణములో నీకు స్థిరత్వం ఉందా? దేవుడు చెప్పిన మాటల మీద నీకు స్థిరత్వం ఉందా? నీ విశ్వాసం మీద నీకు స్థిరత్వం ఉందా? నీ రక్షణ మీద నీకు స్థిరత్వం ఉందా? నిన్ను గురించి నీకు స్థిరత్వం ఉందా? గాలికి ఎగురు కొట్టే పొట్టు వలె ఉన్నావా? ఈ ఉదయకాలం నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఆయన గిలాదు అంటే ఫర్మ్నెస్, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏలియా గిలాదులో స్థిరముగా నివసించాడట. ఆయనకు దేవుడు, నీ జీవితంలో నీవు స్థిరముగా నివసిస్తే దేవుని మాట నీకు వస్తుందమ్మా. మొట్టమొదట ఆయన గిలాదు నుండి ఎక్కడికి వెళ్ళాడో, ఈ దినం మనం ఏలియా యొక్క ప్రయాణాన్ని గురించి ఆలోచిస్తున్నాం. 7 స్థలాలు, 7 అతి శ్రేష్టమైన స్థలాలు నీ జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. మొదట ఆయన గిలాదు, స్థిరత్వం. గిలాదు నుండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 2వ వచనం, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నీవు ఉండుము. కెరీతు అంటే ఫెలోషిప్. నిలబడిన వారు సహవాసములో ఉండటానికి ఇష్టపడతారు. నిలబడిన వారు సహవాసంలో ఉండటానికి ఇష్టపడతారు. నిలబడలేని వారు చెప్పాలి, నిలబడలేని వారు సహవాసానికి రారు కదా. సహవాసాన్ని గురించి గుసగుసలు మాట్లాడతారమ్మా. నీవు కెరీతు వాగు దగ్గర ఉండుము. కెరీత్ అంటే సహవాసం, ఫెలోషిప్. ఎందుకు? ఎంతమంది ఉన్నారండి? ఆయనకేమన్నా ఒక చర్చ్ ఉందా? ఆయన ముందు ఏమన్నా ఆహాబు రాజు ఉన్నాడా? ఆయన ముందు ఏమన్నా సైన్యాధిపతులు ఉన్నారా? ఆయన దగ్గర ఏమన్నా సేవకులు ఉన్నారా? ప్రభు అంటాడు, ప్రభు నేను ఎవరితో సహవాసం చేయాలా? నేను ఎవరితో సహవాసం చేయాలి ప్రభు? ఆయన అంటాడు, నేను కాకులకు చెప్పా, అవి వచ్చి నీతో పాటు కావు నడుస్తుంటాయి. ఆలోచించండి, నీ పేషెన్స్ ఎలా ఉండాలి. నేను కెరీతు సహవాసం ఎవరితోట? కాకులతోట. ఆ కాకులకు నేను ఆజ్ఞాపించా, అవి ఉదయకాలం నీకు రొట్టె మాంసం, సాయంకాలం రొట్టె మాంసం తెస్తాయి. నమ్ముతారమ్మా? నమ్ముతారా? దేవుడు నన్ను ఆ స్థలానికి వెళ్ళు నీకు ఇస్తానంటే నువ్వు వెళ్తావా? దేవుడు నిన్ను అక్కడికి వెళ్ళు నీకు భోజనాన్ని సిద్ధపరుస్తానంటే వెళ్తావా? అంటిల్ అన్లెస్ సంబడి షోస్ యూ దట్ ఎవ్రీథింగ్ ఈస్ కుక్డ్, యూ విల్ నాట్ గో కదా. దేవుడు నీ కెరీతు దగ్గరకు వెళ్ళాడంటే భయంకరమైన క్షామకాలం అది. దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు. ప్రభా, రాజును పంపిస్తావా? రాజు వల్ల వంటవాన్ని పంపిస్తావా? రాజు వల్ల సైనికులను పంపిస్తావా? నేను ఎవరితో సహవాసము చేయాలి? చాలామంది వారి జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారి జీవితంలో వారి సహవాసం నుండి దూరమైపోతున్నారండి. వారి సహవాసం నుండి వారు దూరమైపోతున్నారండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఎందుకు దేవుడు కాకులతో పంపాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు పావురంతో పంపలే? ఎందుకు కాకులతో పంపాడు? ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయము. ఆదికాండము 8వ అధ్యాయము. ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనం. 7వ నెల 17వ దినమున తగ్గుచూ వచ్చెను, కనపడను. ఒక్కసారి థ్యాంక్ యూ బ్రదర్. ఒక్కసారి ఆలోచించండి. అక్కడ పావురాలు ఉన్నాయి, అక్కడ రామచిలుకలు ఉన్నాయి, అక్కడ గద్దలు ఉన్నాయి, అక్కడ ఈగళ్ళు ఉన్నాయి, అక్కడ నెమళ్ళు ఉన్నాయి, అక్కడ కాకి కూడా ఉంది. అన్నీ ఉన్నాయి కదా. నోవహు పడవలో అన్నీ ఉన్నాయి కదా. నోవహు పడవలో అన్ని సహవాసము చేస్తున్నాయి. జాగ్రత్తగా వినాలి. నోవహు పడవలో అన్ని సహవాసం చేస్తున్నాయి, అన్ని పక్షులు సహవాసం చేస్తున్నాయి. వై డిడ్ నోవహు చూస్ దిస్ క్రో? కాకిని ఎందుకు ఎన్నుకున్నాడండి?
సహవాసము వల్ల కాకి మారుతుంది అనుకున్నాడండి. సహవాసము వల్ల కాకి మారుతుంది అనుకున్నాడు. 7 నెలలు 365 రోజులు ఆయన ఆ కాకి పావురాలతో సహవాసం చేసింది, నెమళ్ళతో సహవాసం చేసింది, గద్దలతో సహవాసం చేసింది, రామచిలుకలతో సహవాసం చేసింది. సహవాసము చేసిన ఆ కాకిని తీసుకొని మొదట వదిలాడు. ఒకసారి చదవండి నెక్స్ట్. ఓడించను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. బాగా ఒక్కసారి కాకి బుద్ధి ఏంటో తెలుసా? కాకి బుద్ధి ఏంటో తెలుసా? చచ్చిన వాటిని పిక్కు తినేది. అందుకే దాని ముక్కింత పొడుగు ఉంటుంది. అప్పుడప్పుడే భూమి మీద నీళ్లు ఇంకిపోతున్నాయి. ఏనుగులు చచ్చాయి, ఉబ్బిపోయాయి. పశువులు చచ్చాయి, ఉబ్బిపోయాయి. మనుషులు చచ్చారు, ఉబ్బిపోయారు. రోజుకొక బిర్యానీ దొరుకుతుందండి చచ్చిపోయిన పీనుగులు కానుకకు. కాకిని బయటికి వదిలాడట. దానికి కాలు పెట్టడానికి స్థలము లేదట. అది ఇటు అటు తిరుగుతుందట. సహవాసము చేసిన తన జీవితంలో సరైన విషయాలను గమనించలేకపోయింది. కాకి మళ్ళా తిరిగి రాలేదట. ఆలోచించండి, వాక్యం చూడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు కనుక, చూడండి సరి 8వ వచనం, మరియు నీళ్లు నేల నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోలించను. బాగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా చెప్తాడంటే, నల్ల పావురంతో కాకి సహవాసం చేసింది. కానీ పావురములోని జీవితం కాకికి ఎక్కలేదు. విశ్వాసికి అవిశ్వాసితో వాళ్ళకి ఇది కేరీతమ్మా, ఇది సహవాసపు స్థలమమ్మా. కేరీతులో కాకులు ఉంటాయి, పాములు, నల్ల పావురాలు ఉంటాయి. ఆ దినం ఆయన నల్ల పావురాన్ని వదిలాడు. గమనించండి ఒక్కసారి. క్రీస్తునందు ప్రేమిన వల్ల, మరియు నీళ్లు నేల మీద తగ్గినవో లేదో చూసినప్పుడు అతడు తన యొద్ద నుండి నల్ల పావురమును వెనక్కి పోనిచ్చెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు కాకాడుందమ్మా. 8 రోజుల తర్వాత నల్ల పావురాన్ని వదిలితే దాని కాలు మోపటానికి స్థలము లేదట. పరిశుద్ధతను గమనిస్తారు. చచ్చిన వాటి మీద ఆగి వాటిని కంపులు తినరు. గమనించండి అపరిశుద్ధులు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సహవాసము నల్ల పావురంతోనే కాకి చేసింది. 8 రోజుల ముందు అది ఓడలో నుండి బయటికి పోయింది. ఆ 8 రోజుల బయటికి పోయిన నల్ల కాకి తిరిగి రాలేదట. దానికి చచ్చిన శవాలు, భయంకరమైన లోకపు జీవితం సంతోషంగా ఉందమ్మా. అరికాలు పెట్టడానికి స్థలము లేదన్న పావురము తిరిగి వచ్చిందట. గమనించండి వాక్యం ఏముంటుందో. నీళ్లు భూమి అందుట గనుక ఓడలో ఉన్న అతని ఎందుకు తిరిగి వచ్చాను. 9వ వచనం, అప్పుడు అతను చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. మరీ 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో వెలికి విడిచాను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు, దాని వైశూషికం రెండవసారి కూడా ఎందుకు వచ్చిందమ్మా బాగా గమనించండి. ద్రాక్ష చెట్టు దాలే, దానిమ్మ చెట్టు దాలే, ఒలివ చెట్టు దేవుని యొక్క నిబంధనకు గుర్తు. ఒలివ చెట్టు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదనకు గుర్తు. అది ఒలివ చెట్టు యొక్క ముక్కను తీసుకున్నాడు. చూడండి దాని వాక్యంలో ఏముంది. సాయంకాలమున అది అతని ఎదుకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాన్ని నోట ఉండెను. నల్ల పావురము నోవకు ఏం చెప్పిందమ్మా? దేవుడు నీతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆరిన నేలన నీ కుటుంబాన్ని వదులుతానని నిబంధన చేశాడయ్యా. నీళ్లు ఆరిపోతున్నాయని నల్ల పావురం తిరిగి ఆయన దగ్గరకు వచ్చింది. నా ప్రశ్న, ఈ కాకిని మొదటి కెరీతు దగ్గర దేవుడు ఎందుకు వాడుకున్నాడు? జాగ్రత్తగా వినాలి. క్రీస్తునందు ప్రేమల వాళ్ళరా, ఈ నల్ల కాకి ఎందుకు తెచ్చింది? సంఘములో ఉన్న కాకులు కూడా ఆదినం పావురం ఒలివపు చెట్టు యొక్క మొక్కను తీసుకొని వచ్చింది. ఇదేం తెచ్చిందమ్మా? రొట్టెను మాంసమును.
సంఘములో కెరీతులో నీవు సరి అయిన సహవాసము చేస్తే, కెరీతులో దేవుని వాక్యము వినటానికి నీవు ఇష్టపడితే, దేవుని యొక్క ప్రజలతో వారు దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించుతూ ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండే విశ్వాసులతో వారు సహవాసము చేస్తే, దేవుని భక్తులను సహాయము చేసే ఈ కాకిలాగమ. ఆదికాండము 8లో ఉన్న కాకు చచ్చిపోయిన పీనుగుల మీద తింటూ ఉంది. ఈ కాకి ఏలియాకు రాజభోజనం తీసుకుని వచ్చింది. నేను కాకినే, కానీ దేవునికి లోబడినప్పుడు దేవుడు నన్ను గొప్పవారికి సేవ చేయనట్టు వాడుకుంటాడట. సహవాసము చేయాలి, నీ జీవితము మారాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటిది గిలాదు. ఎవడైతే నిర్భయముతో స్థిరత్వముగా దేవుని వాక్యములో నిలకడగలిగి ఉంటాడో వాడు సహవాసములో ఆనందిస్తాడండి. చాలామంది సహవాసం అంటే కొంతమందికి కోపం. మీ పాస్టర్ గారు 1 అవర్ మాట్లాడతాడయ్యా, 1 అవర్ వినడానికి మీకు కష్టమైతే 1 అవర్ మాట్లాడడానికి నాకెంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన జీవితాలలో నీ స్థిరత్వం, దేవుని మాట మీద నీ స్థిరత్వం ఉంటే దేవుడు నీకు సరి అయిన ఫెలోషిప్ ఇస్తాడు, సరి అయిన సహవాసం ఇస్తాడు. దేవుని వాక్యములో నీవు అంటుకట్టుకు నిలబడగలిగితే, ఎవని సన్నిధిన నేను నిలబడగలుగుతాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ కాకులు రాజభోజనం తెచ్చాయంట. నువ్వెందుకు భయపడతావు? నిన్ను కాపాడువాడు కొనక 121వ కీర్తన, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఈ ఉదయకాలం దేని గురించి నీ ఆందోళన? ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న నీ ఆలోచన. నీ దేవుడు ఇశ్రాయేలు దేవుడు అంటాడు, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఈ ఉదయకాలం నీ సహవాసము సరి అయిన విశ్వాసులతో, నీ సహవాసము సరి అయిన వాక్యముతో, నీ సహవాసము సజీవుడైన యేసు ప్రభుతో ఉంటే కాకుల చేత దొంగలిచ్చేవండి. కాకుల ఆలోచనే దొంగతనం చేసేవాడిని కాకుతో పోలుస్తారు. కానీ కాకులు నీకు సహాయకులు అవుతారట. ఆలోచించు, ఎంత మంచి దేవుడమ్మా. కేరీతో నీకు సహవాసం కావాలి. 3వది గమనించ త్వరగా 17వ అధ్యాయము 7వ వచనం. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక నీరు ఎండిపోయేను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి వెళ్ళుము. సారేపత అంటే పరిశుద్ధత. సారేపతు అంటే హోలీనెస్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సారేపతుకు వెళ్ళుము. అక్కడ ఒక విధవరాలికి నిన్ను పోషించటానికి. చాలామంది అంటారు, బుడ్డిలో నూనె ఎందుకు అయిపోలేదు, తొట్టిలో పిండి ఎందుకు అయిపోలేదు, నీ ఇంట్లో ఎందుకు అయిపోతుందమ్మా, నీ ఇంట్లో నూనె ఎందుకు అయిపోతుందమ్మా, నీ రిసోర్సెస్ ఎందుకు అయిపోతాయమ్మా, నీ సమాధానము నీ సంతోషం ఎందుకు దూరం అవుతుందమ్మా? గమనించు. ఆయనకు దేవుడు చెప్పాడు, ఏమంటాడు? నేను ఆమెకు ఆజ్ఞాపించా. ఆయన వచ్చి ఆమెతో చెప్పినప్పుడు ఒక్క మాట గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 12వ వచనం, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు, బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉందయ్యా. జీవితంలో నీవు గమనించాల్సిందిదే. నీ ఆస్తిపాస్తులు తొట్టిలో కొంచెము పిండిలాగా, బుడ్డిలో కొంచెము నీళ్ళలాగా తయారై దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకుంటే ఆయన అంటాడు, భయపడకుము, పోయి చెప్పినట్లు చేయము. ఇదమ్మా పరిశుద్ధత. చాలామంది అంటారు, వాట్ ఈస్ రైచియస్నెస్? దేవుని యొక్క ప్రణాళికలో రైచియస్నెస్ ఏంటి? రైచియస్నెస్ ఏంటో తెలుసా? సత్యము మాట్లాడటం, సత్యం కొరకు నిలబడటం. చాలామంది మాటలు వేరే, వారి యొక్క ప్రవర్తనలు వేరేగా ఉంటాయండి. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో తెలుసా? సత్యము మాట్లాడే చోట పరిశుద్ధత డ్యాన్స్ చేస్తుంది, తాండవం ఆడుతూ ఉంటుందంట. ఎక్కడ సత్యం ఉండదో అక్కడ పరిశుద్ధత ఉండదు. ఆమె సత్యంగా తన జీవితాన్ని ఒప్పుకుంది. ఆయన అంటాడు, గిన్నెలోని నీళ్లు ఆరిపోదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అయ్యో చూడాల్సిన పని లేదు. ఆదికాండము 40వ అధ్యాయంలో చూడాల్సిన పని లేదు. యోసేపును పిలిపిస్తాడు. యోసేపును పిలిపించి కళలను ఫరో చెప్తాడు, ఆయనకు చెప్తాడు. కళలో చెప్పిన తర్వాత యోసేపు ఒక మాట అంటాడు, దేవుడైన యెహోవాయే జరగబోయే కీడును నీకు తెలియజేశాడు. దేవుడైన యెహోవాయే జరగబోయే కీడును నీకు. ఒక్కసారి నాతో పాటు ఆదికాండం 40వ అధ్యాయం చూస్తే మంచిదేమో. జీవితంలో గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 41వ అధ్యాయం
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆదికాండము 41వ అధ్యాయము 16వ వచనం. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనం గమనించాలి. ఎప్పుడైతే నా వలన కాదు ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని చెప్పునో, క్రీస్తునందు ప్రేమ 39వ వచనం 38వ వచనం, ఫరో తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని మనము కనుగొనమనమా. వెన్ యు ఆర్ రైట్, నీవు నీ జీవితంలో సారేపత్తులో ఉండగలిగితే, సంఘములో నీవు సారేపత్తు అనుభవాన్ని పొందాలి, పరిశుద్ధత కలిగి సత్యము మాట్లాడటానికి నీవు ప్రారంభించాలి. ఆ దినం ఆమె సత్యం మాట్లాడిందండి. ఫరో దగ్గర నిలబడినప్పుడు యోసేపు సత్యము మాట్లాడాడమ్మా. ఆయన అంటాడు, ఆయనలో దేవుని ఆత్మ ఉంది. కొంచెము మనకు దేవుని ఆత్మ దొరికితేనే, కొంచెము దేవుడు మనల్ని హెచ్చించితేనే, కొంచెము దేవుడు మన స్థితిగతుల నుంచి మనం పైకి తెస్తేనే. ఒక పాస్టర్ దగ్గరికి మేము వెళ్ళాం, రీసెంట్గా వెళ్ళాం. ఒక పాస్టర్ దగ్గరికి మేము ఒక మీటింగ్కు పిలవడానికి వెళ్ళాం. పెద్ద మనుషులు, పెద్దలు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాస్టర్లం కాదు, ఏజ్లో పెద్దలు, యవనస్తుడు, మంచివాడు. మీరందరూ ఆయనను చాలా బాగా ప్రేమిస్తారు. భయపడొద్దని, పేరు చెప్పను. ఆయన అంటాడు, ఎన్ని గంటలకు రావాలా అంకుల్ అని అన్నాడు. నాన్న 8కి వస్తే సరిపోతుంది, కారు పంపుతారా అన్నాడు. నేనన్నా నా దగ్గర ఏ కారు ఉందో తెలుసు కదా, నా దగ్గర ఓమ్ని కారు ఉందండి. మరి సార్ దగ్గర ఏమో స్కార్పియో ఉందండి, ఈ సార్ దగ్గర ఏమో సాంత్రో ఉందండి. మా జీవితాలు అంతేనండి. ఏమంటాడో తెలుసా, బెంచ్ కారు పంపిస్తే వస్తాడు, బెంచ్ కారు పంపిస్తే ఆయన మీటింగ్కి వస్తాడట. నేనన్నా, సార్ బెంచ్ టైర్ కూడా నేను ఆలోచించలేను సార్, మీరు రాకపోయినా పర్వాలేదు. అవునా? ఆడ పరిశుద్ధత ఉండదా? ఇది నా వలన కాదు, దేవుడే మీకు సరి అయిన ఆలోచనను, దేవుడే సరి అయిన జవాబును దయచేతుగా. కానీ యోసేపు అన్నాడండి, దేవుడు ఆడబెట్టాడండి. జీవితంలో గమనించండి, మనము ఎదగడం దేవుని యొక్క ఆశీర్వాదం, కానీ నిలబడిన స్థలం ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. జీవితంలో గమనించాలి, దేవుడు నిన్ను ఎంత అభివృద్ధికి తీసుకొని వస్తే నీవు అంత పరిశుద్ధంగా జీవించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, కెరీతు పరిశుద్ధత నీకుందా? ఇతని వలె దేవుని ఆత్మ ఎవనిలో ఉంటుందో, పై యోసేపులో దేవుని ఆత్మ ఉందండి, అపవిత్ర ఆత్మ లేదు. ఇతని వల్ల దేవుని ఆత్మ గలవాలని మనము కనుగొనగలమా? నిన్ను గురించి ఎవడన్నా మీ ఆఫీస్లో టెస్ట్ మనీ ఇచ్చినారా? ఈయన ప్రార్థన చేస్తే మన ఆఫీస్లో ఉన్న వారందరూ బాగవుతారని నిన్ను గురించి టెస్ట్ మనీ ఇచ్చినారా? దేవుని ఆత్మ నీలో ఉందా? అదే పరిశుద్ధత. 4వది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి ఒక్కసారి గమనించండి. 18వ అధ్యాయం క్రీస్తునందు ప్రేమినవ 18వ అధ్యాయము 20వ వచనం. 18వ అధ్యాయం ఆయన కెరీతు నుండి 18వ అధ్యాయము 19వ వచనం జరుగుతున్న 18వ. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవ ప్రవక్తలను 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుము. జాగ్రత్తగా వినాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. దేవుడు ఆయన గిలాదు నుంచి ప్రారంభం చేశాడు. గిలాదు నుంచి ఆయన కెరీతుకు వచ్చాడు. అక్కడ నుండి సారేపతుకు వచ్చాడు. సారేపతు దగ్గర దేవుడు ఆయనతో అన్నమాట ఏంటో తెలుసా? బాగా మన జీవితాల్లో మనం చేసే పొరపాటు గమనించండి. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, 18వ అధ్యాయము 1వ వచనములో, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం యెహోవా వాక్కు ఎలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నావు, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుము. దేవుడు ఏలియాతో, మండుచున్న ప్రవక్త ఏలియా మన వంటి మానవ స్వభావం గల మనిషే. దేవుడు ఆయనను ఆశీర్వదిస్తుండగా, దేవుడు తనతో ఉన్నాడన్న నిరీక్షణతో ఆయన నిలకడగా ఉన్నప్పుడు, వన్స్ వెన్ యూ ఆర్ థింకింగ్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ ఆల్ ద టైమ్, వెంటనే నీ మాటలు చేర్చడానికి ఇష్టపడతావు. దేవుడు అంటాడు నువ్వు ఆహాబును దర్శించమని. ఏలియా వెళ్ళి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన ఓబద్యాను దర్శించాడండి. ఆయన ఓబద్యాను దర్శించాడు.
దేవుడు అంటాడు ఆహాబు ఇంటిలో రాజమందిరంలో ఉన్నాడు, ఈయన ఏమంటాడు, కర్మెలు పర్వతానికి రమ్మంటాడు. అక్కడ బాగా గమనించండి, ఆయన ఏలియా తనంతటకు తానుగా ఈ ఓబద్యాతో 400 బయలుదేవత ప్రవక్తలను కర్మెలు పర్వతానికి తీసుకురమ్మంటాడు. ఏం జరుగుతుంది కర్మెలు పర్వతం మీద? ఒక ఎద్దును వాళ్ళకిస్తాడు, ఒక ఎద్దును వీళ్ళకిస్తాడు. కట్ చేయండి, దాన్ని పెట్టండి, మీ దేవుడికి ప్రార్థన చేయండి, వాళ్ళు సాయంకాలం దాకా వస్తారు, ఎవరు రారు. ఈయన ఏమో మన వాక్య ప్రకారంగా గమనించండి, మన లెక్క ప్రకారం ఆయన బలిపీఠాన్ని కట్టి 12 రాళ్లను తెచ్చి బయలుపీఠం కట్టి దాని మీద ఎద్దును పెట్టి ఎద్దును ముక్కలు చేసి పెట్టి దాని మీద నీళ్లు పోసి అప్పుడు ప్రభువా యెహోవా నీవే దేవుడు అని ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనను దేవుడు విని అగ్ని నుంచి వచ్చాడు. ప్రశ్న ఏంటంటే, కర్మెలు దగ్గర ఛాలెంజ్ చేయమని దేవుడు ఆయనకు చెప్పాడా? చెప్పలే. కర్మెలు దగ్గర నీవే దేవుడు అని 400 మంది బయలుపాక్తలను చంపాలని దేవుడు ఆయనకు చెప్పలేదండి. ఆయన వెళ్ళాడు, ఆయనకున్న జ్ఞానముతో నా దేవుడు నాతో ఉంటాడని ఛాలెంజ్ చేశాడు. ఆయన దేవుడు వదలలేదు, ఆయనను వదలకుండా ఆయన అగ్ని కురిపించాడు. 19వ అధ్యాయానికి వచ్చే సమయానికి క్రీస్తునందు ప్రేమ వినండి. 19 దేవుని సన్నిధానం, నేను ఎవని సన్నిధానంలో ఉన్నానన్న స్థిరత్వం కలిగిన ఏలియా అనగా 19వ అధ్యాయం 1వ వచనం, ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబునకు యెజెబెలు తెలియగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణముల చేయనియడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగుజేయను కాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకైపోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అక్కడ ఉండమని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యమునకు పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఎందుకు ఈ దినం ఈ వాక్యం చెప్తున్నాను అంటే, కెరీతు దగ్గర దేవునితో సహవాసం చేశాడు, కాకులతో అన్నం తెప్పించుకున్నాడు. మరి 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 సారేపతు దగ్గర పరిశుద్ధతగా జీవించాడు. కుండలోని ఆయిల్ ఆరిపోలేదండి. దేవుడు తనను వాడుకుంటున్నానని తన మాటలు బైబిల్లో ఉంది. నేను చెప్పని మాటలు ప్రవక్తలు ప్రవేశిస్తే వారు చేసిన పనికి నేను వారిని దండిస్తా. యెజెబెలు రాననేది రేపు సాయంకాలం లోపల నిన్ను చంపుతా. ఇంత ధైర్యం చేసిన వాడు, 400 మంది రాళ్ళ మీద చంపినవాడు, ఒక క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బదరీ వృక్షము డిస్కరేజ్మెంట్ నాకు గుర్తు. జీవితంలో దేవుడు చెప్పని మాటలు, దేవుని వాక్యములో లేని మాటలు, దేవుడు ఆచరించకూడని మాటలు, దేవుడు చెప్పనిది చేయడానికి నీవు ఇష్టపడితే నీ జీవితంలో ఏమవుతుంది గమనించండి. అతడు బదరీ వృక్షం చూడండి, అతడు తాను 4వ వచనం 19:4 తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే. దేవుని సేవకుడు అండి, మనలాంటి మనుషుడే. మనం చెప్పలే, జరగకపోతే, నా భార్యను ప్రభువు తీసుకపోతే, ఇంట్లో ఏమైనా గొడవ అయితే అనుకున్న జరగకపోతే, ఇల్లు కంప్లీట్ కాకపోతే, పిల్లలు ఫారెన్కి పోకపోతే, పిల్లలు పుట్టకపోతే మరణాపేక్ష, నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్. దేవుడు వదిలేయాలి కదండి. మన పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి, దేవుడు ఎలా చేస్తాడు గమనించండి. ఏలియా మనమంటే స్వభావము గల మనుషుడే. దేవుడు చెప్పకుండా ఛాలెంజ్ చేశాడు, దేవుడి పేరునే ఛాలెంజ్ చేశాడు, కానీ దేవుడు ఆయన చెప్పలే. కర్మెలు పర్వతం దగ్గర చేసిన పొరపాటు బదరీ వృక్షము కింద ఆయనకు డిస్కరేజ్మెంట్ ఇచ్చిందండి. నీవు ఏ పర్వతం మీద ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావు బ్రదర్? నీ జీవితంలో ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. జీవితంలో దేవుడిని నువ్వు ఆశీర్వదిస్తుండగా దేవుడు చెప్పని పనులు, నీ గొప్పలు నువ్వు చెప్పుకోవడానికి నువ్వు ప్రారంభించగా నీకు కూడా బదరీ వృక్షము కింద కూర్చునే స్థలం ఒకసారి దేవుడు సిద్ధపరచడమ్మా. గమనించు. మన జీవితంలో మనమంటూ ఏదైనా ఉంటే, ఆయన కృప లేకుంటే, ఆయన మనల్ని గురించి ఆలోచించలేకపోతే, బదరీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడే. దేవుడు ఆయనను వదలలేదమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 2 శిష్యులు దేవునితోనే ఉన్నారు. ఒకడేమో ఆయనను అప్పగించడానికి సమయం వెతుకుతున్నాడు, ఇంకోడేమో ఆయనను రాజుగా చేద్దామనుకోని పేతురు ఎప్పుడెప్పుడు రాజు అయితే నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను అనుకుంటున్నాడు.
ప్రభు అంటాడు, ఇద్దరూ చాలా కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా వినాలి. ఇద్దరూ సహవాసంలోనే ఉన్నారు, ఇద్దరూ కెరీతులో సహవాసం చేస్తున్నారు. ఒకడేమో ప్రతినిత్యము ప్రభు నమ్మేసి డబ్బు సంపాదించుకుందాం అనుకుంటాడు, ఇంకోడేమో ప్రభుతో దగ్గరుండి మొదటి స్థానం కొట్టేయాలనుకుంటాడు. సంఘంలో చాలామంది ఉన్నారండి, కెరీతు సహవాసంలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎప్పుడైతే సహవాసంలో ప్రభు యూదాకు మొదటి ముక్క ఇచ్చాడో వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా గమనించాలి. సహవాసం నుంచి వెళ్ళిపోయాడు, సాతాను పట్టుకున్నాడు, సాతాను వానిలో ప్రవేశించను. సహవాసం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు, యేసును వెంట పెట్టుకొని బయటికి వెళ్ళు. లోకములో ఉన్న సాతాను ఎప్పుడు నీలో దూరుదామని గమనిస్తాడు. వెళ్ళాడు, యేసును ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్తలో ఉంది, యూదా తన జీవితంలో క్రీస్తును మత్తయి 27లో ఆయన ప్రధాన యాజకుల దగ్గరికి నేను తప్పు చేశాను అంటాడు. అయ్యా నేను తప్పు చేశాను, నిరపరాధి రక్తాన్ని నేను చిందించానయ్యా. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు, క్షమించలేని వారి దగ్గరికి వెళ్ళాడు. వారంటాడు, పోవయ్యా జరిగింది, నువ్వు మంచి పని చేసినావు, అప్పగించేసావు, నీ ఇష్టం నువ్వేమైనా చేసుకోపో. వాక్యం అంటుంది, ఆయన డబ్బు సంచిని దేవాలయంలో పడవేసి మత్తయి 27:3 ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. పేతురు బొంకాడు, 3 సార్లు బొంకాడు. కోడి కూసింది, ప్రభువు చూస్తున్నాడు అని చూశాడు. ప్రభువు చూశాడు, వెంటనే ప్రభువు చూశాడని మార్కు సువార్త 16లో ఉంది. వెంటనే ప్రభువు పేతురును చూశాడు. పేతురు చూసి ఆయన ప్రభు కండులోనికి కళ్ళు పెట్టి చూసిన వెంటనే పేతురు బయటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడట. వీడు పడవేసి వెళ్ళి ఉరి పెట్టుకున్నాడు, వాడు సంతాపపడి తన పాపాలు ఒప్పుకున్నాడండి. ఈ ఉదయకాలము క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏలియా తన జీవితంలో డిసప్పాయింటానికి గుర్తు కర్మేలు పర్వత అనుభవం. నిన్ను పర్వత అనుభవానికి దేవుడు సాతాను తీసుకెళ్తాడమ్మా. యేసు ప్రభువును ఎత్తైన కొండ, మత్తయి సువార్త 4లో ఆయనను ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి, నీవు ఇక్కడ నుండి దిగుము, దేవదూతలు పట్టుకుంటారని వాక్యంలో ఉంది కదా, నీవు నాకు నమస్కారం చేయము, ఈ లోకమంతా ఇస్తాను కదా. అవునా? ఎత్తైన పర్వతం. చాలామంది ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమని 61వ కీర్తనలో ప్రార్థన చేస్తారండి. దేవుడు ఎత్తైన పర్వతం ఎక్కించిన తర్వాత అక్కడ నుండి యేసును దొప్పి వేస్తారండి. జాగ్రత్తమ్మా. కర్మేలు ఎత్తైన పర్వతం. నీ జీవితం ఎత్తైన స్థిరంలో ఉందేమో, నీ పిల్లలందరూ స్థిరపడ్డారేమో, నీ జీవితంలో అనుకున్నదంతా సాధిస్తున్నావేమో గమనించు. గర్వము నిన్ను అక్కడ నుండి పడివేస్తుంది. బదిరీ వృక్షం కిందికి వచ్చి ఏడుస్తున్నాడు, మరణాపేక్ష గలవాడి నన్ను చంపయ్యా, నేను గొప్పని కాదయ్యా. చివరిగా ఆయన దేవుడు ఎంత మంచి చూడండి, ప్లేట్లో అన్నం పెట్టాడట, అన్నం పెట్టి బుడ్డి నీళ్లు పెట్టాడంట. మనోడు లేచి ఎవడు పెట్టినాడో, కాకులు తెచ్చాయా పౌరాలు తెచ్చినా చూడలే, మనోడు తిని మళ్ళీ అనుకున్నాడట. జీవితంలో దేవుడు నిన్ను సంధిస్తున్నాడమ్మా, దేవుడు నిన్ను వదలకుండా నీ వెంట పడుతున్నాడమ్మా. ఎందుకో తెలుసా? నీవు ఆయనను దేవుడుగా ఒప్పుకున్నావు కనుక. ఆ ఆహారము ఒక్కసారి ఆయనకు ఆహారం పెట్టారట. చూడండి ఒక్కసారి 19వ అధ్యాయము అతడు 5వ వచనం. అతడు బదిరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడను కనుక అతడు భోజనము చేసి. మన జీవితాలు అదే కదా, డిసప్పాయింట్మెంట్ పోగొట్టుకోవడానికి ఇష్టపడవు. దేవుడు నీ జీవితంలో ఉన్న పరిస్థితిని బాగు చేయడానికి, కెరీతు అనుభవం నీకు తిరిగి దయచేయాలని, కాకోల చేత నీకు సమృద్ధిని దయచేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటే, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని తిని, ఆయన వాక్యాన్ని తిని నీ హృదయానికి ఆ వాక్యము చేర్చక ఇంటికి పోయి నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. మళ్ళా లేపింది దూత, లేయి నువ్వు నడవాలి. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఒక్క పూట భోజనంతో 40 రోజులు నడిచాడట. ఒక్క పూట భోజనముతో 40 రోజులు నడిచారట. ఎందుకు? రోషంతో. తప్పు చేశానని. ఈ 40 రోజుల నడకలో ఏం చేసుకొని ఉంటాడండి? 40 రోజుల్లో నడకలో ఏం చేసుకొని ఉంటాడండి? ఎందుకు 40 రోజులు నడిచారండి? ఆలోచించండి. ఈ 40 రోజులు, అందుకే మనమంతా 40 రోజులు ఉపవాస దినాలు ఈస్టర్ గుడ్ ఫ్రైడే ముందు చేస్తాం. ఈ 40 రోజులు ఏం చేశాడండి? తను చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. తన జీవితంలో తను దేవుణ్ణి వదిలిపెట్టి తన మాటలు నెగ్గాలని కోరుకున్నాడు. రాజుల ఎదుట తన దేవుడు ఎంతో గొప్పవాడే ఇశ్రాయేలు ఎదుట చెప్పాలని తన గొప్ప కొరకు తను నిలబడడానికి ఇష్టపడ్డాడని. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటాడు, ఇట్స్ ఓవర్ ఏలియా. నీ యొక్క ఆలోచన ఇప్పుడు నన్నుండి నీలోనికి వెళ్తుంది ఏలియా, చాలు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా,
ఇప్పుడు బాగా గమనించండి. అప్పుడు దాకా యెహోవా అతనికి ప్రత్యక్షమై అని ఉండే బైబిల్లో. ఇప్పుడు గాడ్ ఈజ్ ఆర్డరింగ్ హిమ్. అయిపోయింది, నీ జీవితం అయిపోయింది ఏలియా. నిన్ను నేను వాడుకోవాలనుకున్నా ఏలియా, కానీ నన్ను పక్కన పెట్టి నీ జీవితాన్ని నీవే గడపాలనుకున్నావు ఏలియా. అంతటా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, అప్పటిదాకా ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు సెలవిస్తున్నాడు. నీవు మరలి వెళ్ళి అరణ్యమున దమస్కుకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజజేలు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేల్ మీద నింషి కుమారుడు యెహూకు పట్టాభిషేకం, నీ కుమారుగా ప్రవక్తగా ఉంటుటకు ఆ అబెల్మాహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. దమస్కు మార్గం క్రీస్తునందు నూతన కర్తవ్యం చేయడానికి తిరిగి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏలియా మనమంటి స్వభావము గల మానవుడే. జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించినట్టు చాలామంది దేవుడు నిన్ను కర్మేలు పర్వతం దాకా తీసుకెళ్ళి వెళ్తారు. బాగా గమనించండి. దేవుడు లేని కర్మేలు పర్వతం మీద తన గర్వము ఎదురై సాతానుకు దొరికిపోయాడమ్మ ఏలియా. కానీ దేవునికి స్తోత్రం, దేవుని దూత దేవుని యొక్క మాటలు ఆయన వదలే పరిశుద్ధమైన ఆహారము పెట్టి 40 రోజులు ఆయనను నడిపించి తను చేసిన తప్పును ఒప్పుకొని తిరిగి దేవుడికి ఇచ్చిన కర్తవ్యం నెరవేర్చాడు. రెండంతల ఆత్మగా ఎలీషాను అభిషేకించాడు. ప్రవక్తల ప్రయాణాలు. ఈ ఉదయకాలం నీ ప్రయాణం ఎలా ఉందమ్మా? చాలామంది కర్మేలు పర్వతం ఎత్తాలని ఆశపడుతున్నాం. నీకున్న స్థితిగతుల నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశ కలుగుతున్నాం. బట్ ఐ సజెస్ట్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నెవర్ గో అప్ వితౌట్ యువర్ గాడ్ విత్ యూ. దేవుడు లేకుండా ఏ ఎత్తైన ప్రదేశం. అందుకే దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు, కానీ నువ్వు నాతో పాటు ఉండాలి, నీవు నాతో పాటు ఉండాలి. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్క ప్రవక్త జీవితంలో ఎవరు దేవుని చేతిలో లేరో, ఎవరు దేవుణ్ణి వదిలేశారో దేవుడు వారిని వదిలేశాడు. రెండవ దినవృత్తాంతాల గ్రంథం ప్రతి మంగళవారం మనం ధ్యానిస్తూ ఉన్నాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో ప్రతి ఆశా జీవితంలో దేవుడు చెప్పిన 3 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ప్రతి మానవుని విశ్వాసుని జీవితంలో ఈ 3 ప్రణాళికలు జీవితానికి, విశ్వాసి యొక్క జీవిత ప్రణాళికలు. మీరు నన్ను హత్తుకొని ఎడల నేను మిమ్మను హత్తుకొని ఉందును. మీరు నన్ను హత్తుకొని ఉందా, నేను మిమ్మను హత్తుకొని ఉందును. మీరు నన్ను వెతికిన ఎడల నేను మీకు ప్రత్యక్షమగుదును. మీరు నన్ను వెతికిన ఎడల నేను మీకు ప్రత్యక్షమగుదును. మొదటిది, మీరు నన్ను హత్తుకొని ఎడల నేను మిమ్మను హత్తుకొని ఉందును. మీరు నన్ను వెతికిన ఎడల నేను మీకు ప్రత్యక్షమవుదును. మూడవది, మీరు నన్ను విడిచిన ఎడల నేను నిన్ను విడిచివేస్తాను. అర్థమైందా? ఆనాటి నుండి ఈనాటికి ప్రభు వచ్చేంత దాకా ఈ 3 సూత్రాల జీవితానికి బాటలండి. మీరు నన్ను హత్తుకొనిన ఎడల నేను మిమ్మల్ని హత్తుకుంటాను. మీరు నన్ను వెతికిన ఎడల నేను మీకు ప్రత్యక్షమైతా. మీరు నన్ను విడిచిన ఎడల నేను మిమ్మల్ని విడుస్తాను. దేవునికి స్తోత్రం. ఏలియాను విడవలే. ఎందుకు? 40 రోజుల ఆయన నడిచిన బాటలో తన పాపాలను ఒప్పుకున్నాడు. దేవుడు ఆయనను తిరిగి దమస్కు తీసుకెళ్ళాడు. తిరిగి తన కర్తవ్యాన్ని చెప్పాడు. ఏలియాను 2 అంతలు అభిషేకించాడు. ఈ ఉదయకాలం నీ జీవితం ఎలా ఉందో ఒకసారి గమనించుకో. కొంతమంది కెరీతులో ఆగిపోయారు. కొంతమంది గిలాదులో దేవుని చేత నిలకడలేని జీవితం జీవిస్తున్నారు. కొంతమంది కెరీతు సహవాసాన్ని వదిలి వెళ్తున్నారు. కాకుల వలె లోకములో పడి భయంకరమైన శవాల మీద జీవిస్తున్నారు. మూడవది, సారేపతు, పరిశుద్ధత. నీ జీవితంలో పరిశుద్ధత ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధత వచ్చిన వెంటనే చాలామంది వారి జీవితంలో కర్మేలు పర్వతమే కాలనుకుంటారమ్మా. జాగ్రత్తమ్మా. దేవుడు లేని పర్వతాలు మన జీవితాలకు ఆశీర్వాదం కాదు. కర్మేలు పర్వతంలో చేసిన దానికి ఆయన 40 దినాలు బాధపడ్డాడమ్మా. తిరిగి దేవుడు దమస్కు మార్గానికి తెచ్చాడు. అదే దమస్కు మార్గంలో సౌలును పౌలుగా దేవుడు చేశాడమ్మా. నీ జీవితంలో చేసిన పొరపాటులో నువ్వు తప్పకుండా దమస్కు మార్గాన వెళ్ళాలి. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? గమనించండి, పరిశుద్ధమైన గ్రంథం ఏ ఒక్కరి జీవితాన్ని వదిలిపెట్టలే. నన్ను వదులుతుందా? నిన్ను వదులుతుందా? డోంట్ టేక్ ఇట్ సో లైట్. చాలామంది అంటారు గో విత్ ద ఫ్లో. ఎక్కడికి పోతారండి? తక్షణమే కొట్టుకొని పోయేవి. బతికినవి ఎదురుదన్ను ఈదుతాయట. జాగ్రత్త పడదాం. దేవుడు మనలను ఏలియా మన వంటి మానవ స్వభావము కలిగిన మనుష్యుడే. వర్షింపకూడదని ప్రార్థించగా 3.5 సంవత్సరములు వర్షించలేదు. అతడు తిరిగి ప్రార్థించగా భూమికి దేవుడు వర్షాన్ని ఇచ్చాడు. నిన్ను దేవుడు ఏలియాగా మాట్లాడాలని నీవు జీవితంలో కెరీతు సహవాసం, మరి సారేపతు పరిశుద్ధత,
చిక్కు తిరిగిన తర్వాత దమస్కుకు వెళ్ళడానికి ఆశపడు, కానీ కర్మేలు పర్వతము ఎక్కకమా. అక్కడ నీ మాట చెల్లాలని కోరుకుంటావు, నీ యొక్క ఆలోచన జరగాలని కోరుకుంటావు, దేవుడు వదిలేస్తాడమ్మా. బది వృక్షము కింద డిసప్పాయింట్మెంట్తో కూర్చోవలసిన స్థితి మనకు వద్దమ్మా. దేవుడు ఈ మాటలను దీవించి మన ప్రయాణాలలో, మన యాత్రలో దేవుని సహవాసం, ఆయన తోడు, ఆయన నీడ నిరంతరం మనతో ఉండును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ వాక్యము చేత మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఏలియా మాలాంటి మనవుడే, మనుష్యుడే నాయన. ఆయన తన జీవితంలో తప్పు చేశాడు, కానీ తిరిగి ఆయనను పట్టుకున్నారు. మా జీవితంలో మేము ఎన్నో తప్పులు చేస్తున్నాం నాయన, తిరిగి పడిపోతున్నాం. కానీ కెరీతు సహవాసంలో ఉండడం, సారేపతు పరిశుద్ధత మేము ధరించుకోవడం మాకు ఎంత ఆశీర్వాదకరమో ఏలియా జీవితం వల్ల మాకు నేర్పించారు. కొంతమంది బదిలీ వృక్షం కింద డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు నాయన, వారితో మీరు మాట్లాడండి. తిరిగి దమస్కుకు చేర్చండి. తిరిగి వారికి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మాటలు వారి నోట ఉంచండి అయ్యా. అలాంటి జీవితం ప్రతి వారికి దయచేయమని నీ వాక్యము చేత మమ్మల్ని సంధించి మా జీవితాలను బలపరిచి నీ కొరకై మమ్మల్ని వాడుకోవమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.